ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టిను. 34 గమనించాడు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అంటే పిల్లలను అయితే కంటున్నాడు కానీ ప్రేమ అనురాగాలు వాళ్ళ మధ్యలో లేవు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? మీరు ఇంకా చూడండి 35 చూడండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి స్తుతించింది అనుకొని పేరు పెట్టింది. తర్వాత మీరు 20 చూస్తారా? 30వ అధ్యాయం 20 వచనం చూడండి. లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడు ఇకను అంటే అర్థం ఏంటి? కాపురం చేయడంలే, ఆమె దగ్గర ఉండడంలే, పిల్లల్ని అంటున్నాడు కానీ ఆమె దగ్గర ఉండడం లేదు, ఆమె కాళ్ళ పాలన చూడడం లేదు. ప్రియమైన వారా, ప్రతిరోజు ద్వేషిస్తానే ఉన్నాడు. చూసినప్పుడంతా కోపం వస్తాను, చూసినప్పుడంతా ద్వేషిస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఇలా ద్వేషించబడినా సరే లేయా ఏమైనా యాకోబుని విడిచిపెట్టి పోయిందా? చెప్పరామండి. పోయిందా? పోలేదే. లేయా ద్వేషించబడతానే ఉంది. ఇంకను నన్ను హత్తుకుంటాడు అనుకుంటానే ఉంది, ఇంకను నాతో కాపురం చేస్తాడు అనుకుంటానే ఉంది. ఎంత ఏమండి దగ్గర అవుదాం అనుకున్నా ఏమండి ఆ మనిషి దగ్గర కావడంలే, ఇంకా దూరం పెడతా ఉన్నా సరే ద్వేషిస్తూ ఉన్నా, ఓ ప్రక్క పగ పెట్టుకున్నా, ఓ ప్రక్క కోపం చూపుతున్నా, ఓ ప్రక్క ఏమండి ఎలా నడిపిస్తూ ఉన్నా ఇంకా ఏమండి ఆమె భర్తనే కనిపెట్టుకుంది కానీ పొరపాటును కూడా విడిచిపెట్టి చెప్పండి వెళ్ళిపోవాలా. ఈ రోజున మనం గమనిస్తే ఏమండి అర్జెంటుగా డైవర్స్కి ప్లాన్ చేస్తూ ఉన్నామన్నా, డైవర్స్ తీసుకుంటామన్నా, కాగితాల మీద సంతకం కూడా పెట్టేసేసానన్నా, అప్లై కూడా చేసేసామన్నా, రేపు మాపు తీర్పు కూడా వచ్చేస్తుందన్నా ఈ పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నీ వ్యక్తిగత జీవితంలో నిలిచి ఉండే అనుభవం ఉండును గాక. హల్లెలూయా. యాకోబు ఎంత ద్వేషిస్తూ ఉన్నా ఆ మనిషి మాత్రం పొర్రపాటును కూడా నోరు తెరిచి మాట్లాడుకోకుండా ఇంకను అతడు ఇకను నాతో కాపురం చేస్తాడు, అతను ఇకను నన్ను ప్రేమిస్తాడు, ఇకను నాతోనే ఉంటాడు, నా పేరు నన్ను హత్తుకుంటాడు అన్న మాటలే మాట్లాడుతుంది. కానీ విడిచిపెట్టి పోదాం, డైవర్స్ ఇచ్చిపోదాం, మా నాన్నకు చెప్పుకుందాం, మా అమ్మకు చెప్పుకుందాం, ఇల్లు వదిలిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళిపోదాం అని అనుకున్నదా? ఈరోజు నీ జీవితం అనువాన్ని గమనించి సహోదరుడా సహోదరి, నా యేసయ్యలో నిలిచి ఉందువు గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ జీవితం రావాలని నా ప్రభు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తా. ఎందుకు తెలిసినా? నీవు బహుగా ఫలించుదువు గాక. నీవు బహుగా ఫలించాలని, మనం అందరం బహుగా ఫలించాలని ప్రభు అంటే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరు. సాతానుగాడు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏ రోజున వాడిని చూడండి, ఎప్పుడైనా గమనించండి, వాడు నీ సహవాసాన్ని తెంచాలని చూస్తూ ఉంటాడు. దేవునితో నీకు ఉన్న సహవాసం తెంచాలని, దేవునిలో నువ్వు నిలబడకుండా, దేవునిలో నువ్వు ఉండకుండా వాడిని పాడు చెయ్యాలనే చూస్తూ ఉంటాడు. వాడి కోరిక, వాడి ఆశ అది. అర్థమవుతుందా? ఎందుకని? దేవునిలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఫలించడం వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడేం చేస్తాడు? తంత్రాలు పన్నుతా, తంత్రాలతో ఏమంటే వాడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని చూస్తూనే ఉంటాడు. మీరు బైబిల్లో మీరు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. అందరూ చదవండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని వాడు ఏం చేస్తాడంట? సరళత నుండి పవిత్రత నుండి తొలగిస్తూ ఉంటాడు, మనసులు జరుపుతూ ఉంటాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? భర్త మనసును జరుపుతాడు, భార్య మనసును జరుపుతాడు, తండ్రి మనసును జరుపుతాడు, తల్లి మనసును జరుపుతాడు.
అందరి మనసును చెరుపుతానే ఉంటాడు సైతాన్ గడ్డు. వాడి పని అదే కదా. మనం బాగుపడ్డాం, వాడికి ఇష్టం లేదు కదా. మీరు బాగుపడ్డాం, మీరు దీవించబడ్డాం, మీరు ఆశీర్వదించబడ్డాం, వాడికి ఇష్టం లేదు కదా. వాడికి ఏ రోజున ఇష్టమా? దేవుడేమో కోరుకుంటాడు బహుగా మీరు ఫలించాలి, బహుగా మీరు ఆశీర్వదించబడాలని. అయితే అది లేకుండా చేసేది ఎవడంటే సాతానుగాడు. మనసులు చెరిపి నాశనం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఎవరిలో తోరడు? విశ్వాసులను తోరుతూ ఉంటాడు. ఎవరిలో తోరడు? సేవకులను తోరుతూ ఉంటాడు. మనసులు చెరిపి నాశనం చేస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తాడు. అర్థమవుతుందా? సంఘాన్ని పాడు చేసే ఆ పరిస్థితులకి వాడు ఎప్పుడు ఎదురు చూస్తూనే పడిగాపులు కాస్తూనే ఉంటాడు. వాడి పని అది నాశనం చేద్దామని. ఎందుకని? వాడికి సమయం ఎక్కువ. చెప్పండి, బైబిల్లో ఉంది కదా, వాడికి సమయము కొంచెమేనని ఎరిగి వాడేమంటే వాడు కుయుక్తులు, వాడు పనుతూనే ఉంటాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఫలించాలని ప్రభు కోరుకుంటా ఉంటే మనం ఎప్పుడు ఫలిస్తామయ్య అంటే ఏమంటే యేసయ్యలో నిలిచి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, నీలో ఉన్న ఇచ్చకు తగినట్లుగా వాడు పాడు చేస్తూ ఉంటాడు. నేను సాతానుగాడు నీలో ఉన్న ఇచ్చకు తగినట్లుగా పాడు చేస్తాడు. నీలో ఉన్న ఇచ్చకు తగినట్లుగా ఎవడు నీ దగ్గరికి ఆశ చూపిస్తాడు. నీలో ఉన్న ఇచ్చకు తగినట్లుగా ఆశ నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. చూడండి, బైబిల్లో మీకు చూపిస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం గమనించండి. 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయిన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా. బాగా గమనించండి, అక్కడ వాళ్ళు అన్ని తింటా ఉన్నారు, అన్ని చెట్ల ఫలాలు తింటానే ఉన్నారు ఆ రోజు వరకు. సాతానుగాడు ఏం చేశాడు? పాములో దూరి ఇది నిజమా అనుకుంటా మాటలో మాట కలిపి ఇదిగో దేవుడు తోటలో ఉన్న చెట్ల ఫలాలు దేన్నైనా తినవద్దు అన్నాడా? అవునయ్యా, అదిగో దాన్ని తినవద్దు అన్నాడయ్యా. ఎందుకని? దేవదూతల్లాగా మారిపోతామని. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని స్వరూపాన్ని ధరించుకొని ఉంటే ఏమండి అవి ఎరగక అవి కూడా తినాలి అని ఆశపడి ఏమండి కళ్ళ కనపడుతున్నాయి కదండి, ఆ వాటి విషయం కంటితో చూసి అప్పటికే బాగా మనసులో ఏమండి ఆశ ఉంది. అది ఎలా ఉంటుందో చూద్దామని వీడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే కోసుకున్నారు, వెంటనే తిన్నారండి. అర్థమవుతుందా? నీలో ఉన్న ఇచ్చకు తగినట్లుగా వాడు నిన్ను పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. నీలో ఉన్న ఇచ్చకు తగినట్లుగా, ఆశకు తగినట్లుగా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. దేవుడేమో ఫలించాలని కోరుకుంటా ఉంటే ఈడేమో నీ నాశనాన్ని కోరుకుంటా ఉంటాడు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక మీరు గుర్తెరుగుదురు గాక. బైబిల్ ఇంకొక మాట కూడా చూస్తారా? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ధనాపేక్ష అనే ఇచ్చ నీళ్ళు పెడతాడు. మొదటిదేమో తిండి అనే ఇచ్చ పెడతాడు, దాని ద్వారా పాడు చేస్తాడు. రెండవది ప్రియమైన వారా, ధనాపేక్ష అనే ఆ ఇచ్చని నీలో పెడతాడు. అర్థమవుతుందా? ఆ స్థితిలో నువ్వు గుర్తెరగలగాలి. ఒకప్పుడు ఏమంటే దేవుడు అంటున్న వ్యక్తివి ఇప్పుడు డబ్బు అంటా ఉన్నావు. ఇప్పుడు సంపాదన అంటా ఉన్నావు. దానికి కారణం ఏంటి? అర్థమవుతుందా? దేవుడు అన్న ఆ వ్యక్తివి ఇప్పుడేమో సంపాదన, డబ్బు, పని. అర్థమవుతుందా? ఏది? దేవుని మందిరం మానుకొని, ఆరాధన మానుకొని పని, సంపాదన. ఈ రోజున నీ జీవితం ఎలా మారిపోయింది గమనించు సహోదరుడా, సహోదరి. ఆ ఇచ్చబెట్టింది ఎవరు తెలుసునా? దేవుడు కాదు, సైతానుగాడు. ఆ కోరిక పుట్టించింది ఎవరు తెలుసునా? సాతానుగాడు. దేవుడు కానే కాదు. ప్రియమైన వాళ్ళ డబ్బు అవసరమే, సంపాదన అవసరమే,
అర్థమవుతుందా? సంపాదనే నీ జీవితం కాదు, సంపాదనే నీ బ్రతుకు కాదు, డబ్బే నీ బ్రతుకు కాదు. తినేదానికి కావాలి, కట్టుకునేదానికి కావాలి, ఉండేదానికి కావాలి. దైనందిన జీవితంలో ఏమంటే అవసరాలు తీర్చబడేదానికి పైసలు కావాలి. కాకుండా అవసరం ఏముండదు ప్రియమైన వల్ల, అవసరమే. అయితే ఎంతవరకు దాన్ని నువ్వు గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా. ఆ ఇచ్చలో పడితే ఇక మందిరం కూడా కనిపించదు, దేవుడు కనిపించడు. ప్రియమైన వాళ్ళరా, మీరు బైబిల్లో మీరు చూస్తే చూడండి, ఇస్కరియోతు యూదాని గమనించండి. ప్రియమైన వాళ్ళరా, దేవునితోనే ఉన్నాడు, దేవుడు ప్రేమించాడు, యేసయ్య ప్రేమించాడు, డబ్బు సంచి చేతికి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత యేసు ప్రభుకి ఇచ్చిన కానుకలన్నీ ఇస్తానే ఉన్నాడు, వేస్తానే ఉన్నాడు, తీస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? సంచుల్లో వేస్తానే ఉన్నాడు, తీస్తానే ఉన్నాడు. అవసరాలకి సరిపోతా ఉన్నాయి, అవసరాలు తీర్చబడిపోతానే ఉన్నాయి. వీడు ఏసీ తీసి డబ్బు మీద పిచ్చ పెరిగి, డబ్బు సంపాదన మీద పిచ్చ పెరిగి చివరికి యేసు ప్రభువునే ముద్దు పెట్టి అప్పగించి సంపాదిద్దాము అనుకొని ఆ సంపాదన మూలముగా అతని జీవితం ఏమైపోయింది గమనించండి. అర్థమవుతుందా? 12 మందికి సింహాసనాలు ఉంటాయి అని అంటే ఆ 12 సింహాసనం మీద కూర్చోవలసిన ఆ యూదా సింహాసనం పోగొట్టుకున్నాడు. 12 కూర్చొని ఇశ్రాయేలు ప్రజలు తీర్పు తీరుస్తానని చెప్పిన ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. చివరికి కడుపు పగిలి ఏమండి పేగులు బయటకు వచ్చి తల్లకిందులుగా పడి చనిపోవలసిన స్థితిలోనికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళ, దానికి కారణం ఎవరు? యేసుప్రభువా? యేసుప్రభు చేసిన బోధన కానే కాదు. సాతాను గాడు ఏమని వాళ్ళు పుట్టించిన ఇచ్చ, డబ్బు అనే ఆ ఇచ్చ ఆడి జీవితాన్ని పాడు చేసి నాశనం చేసేసింది. అర్థమవుతుంది ప్రియమైన. ఇంకా మనం గమనిస్తే గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు. యేసు ఏమండి ఏలియా అనే వ్యక్తి ఎలీషా అనే వ్యక్తి సేవ చేస్తున్న ఆ రోజుల్లో ఎలీషాతో నడిపించబడతా ఉన్నాడు. నడిపించబడుతూ సేవ చేస్తూ కుష్టు రోగంతో బాధపడుతున్న నయమాను వస్తే అతగాడు కుష్టు పోగొట్టుకొని పోతే వీడు పరిగెత్తుకుంటా పోయి రథం చుట్టూరు తిరిగి ఏమండి ఆ తర్వాత అతని దగ్గర నుంచి అయ్యా ఇప్పుడే మనుషులు వచ్చారు తీసుకురమ్మంటున్నాడని అబద్ధాలు చెప్పి ఏమండి అతడేమో నమ్మి ఇస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత సేవకుడి దగ్గరికి వస్తే ఎక్కడికి పోయావురా? నేను ఎక్కడికి పోలేదయ్యా, నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. తర్వాత అతని జీవితం అనుభవాన్ని గమనించండి. ఏమైనా అనుభవించాడా? ఆ డబ్బు ఏమైనా అనుభవించాడా? ఆ డబ్బు ఏమైనా అతగాడి జీవితంలో అతగాడి భార్య అనుభవించిందా? పిల్లలు అనుభవించారా? కుటుంబం అనుభవించిందా? ఎవరు అనుభవించలా. చివరికి అందరూ కుష్ఠరోగంతో బాధపడిన పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కనుక డబ్బు అవసరమే, అవసరం లేకుండా ఏమీ ఉండదు. అయితే డబ్బు పిచ్చబట్టి జీవితం నడిపించబడుకుందుము గాక. ఆ పిచ్చిగా పట్టేళ్ళు చేసేది ఆ ఇచ్చ కలుగు చేసేది ఎవరు అంటే సాతాను గాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తేనా? రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవత తట్టు తిప్పుదురు గనుక వారితో, దేవుడు చెప్పిన మాటలు గమనించండి, వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పే ఉన్నాడంట. వారితో మీరు సహవాసం చేయకూడదు, మీతో వారు సహవాసం చేయకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి గలవాడై ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారంట? త్రిప్పివేసిరి. తిండి అనే ఇచ్చ, డబ్బు అనే ఇచ్చ. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ మీరు చూడండి, అక్కడ గమనిస్తే ఆలోచన చేసుకోగలిగితే స్త్రీ కాంక్ష మోహించి,
అర్థమవుతుందా? ఈ మోహం అనేది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. దేవుడు మంచి భర్తనిచ్చాడా, దేవుడు మంచి భార్యనిచ్చాడా, మంచి పిల్లనిచ్చాడా, తృప్తిపడు. మోహపు చూపు, మోహం అది పుట్టించేది సైతానుగాడు. ఆ తరువాత అక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా గమనించుకోండి ప్రియమైన వాళ్ళరా. ఎంత మందిని ఆ వ్యక్తి ఆశించాడో, ఆ మనుషులు ఆశించాడో, వాళ్ళు ఏమైనా సొలొమోను మేలు కోరుకున్నారా, సొలొమోను ఆశీర్వాదం కోరుకున్నారా, సొలొమోను దీవెన కోరుకున్నారా అని అంటే కోరుకోలా. సొలొమోను నాశనం కోరుకున్నారు. సొలొమోను హృదయాన్ని త్రిప్పివేశారట. ఒకప్పుడు దేవుడు 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 అన్న వ్యక్తి ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఏమని దేవుడు అతని దగ్గరికి వచ్చి మాట్లాడిన వ్యక్తి, దర్శనంలో మాట్లాడిన వ్యక్తి ఆ స్థితిని పోగొట్టుకొని చివరికి ప్రియమైన వాళ్ళరా ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు గమనించండి. అందుకనే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. మీరు సామెతల పుస్తకం తీస్తారా? సామెతల పుస్తకం తీయండి, 31వ అధ్యాయం మొదటి నుంచి చూస్తారా? రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కన్య కుమారుడా నేనేమందును, నీ బలమును రాజులను బాగు చేసేనా, రాజులను బాగు చేసేనా? ఏమనుంది? రాజులను నశింపజేయు సహవాసము. ఎవరు చెప్పారు? తల్లి బోధించింది. ఒరే ఇప్పటికీ అయిపోయిందేదో అయిపోయిందిరా, నీ బుద్ధి చూస్తుంటే బాగుపడతావన్న ఆలోచన లేదురా, నీ బుద్ధి చూస్తుంటే ఇంకా నువ్వు మేలు పొందుతావని ఆలోచన లేదురా, దేవుడు కూడా మాట్లాడని చెప్పావు కదా, దేవుని మాట వినరా అని ఎంత చెప్పినా పొరపాటు కూడా వినలా. అర్థమవుతుందా? దేవుని యందు నిలవకుండా అతని జీవితం ఎవరి యందు నిలిచిందో గమనించండి. నచ్చిన మెచ్చిన ఆ మనిషి ఎంతగైతే ఏమంటే నడిపించబడాలని ఆశ కలిగిందో తర్వాత అతని జీవితం నాశనం అయిపోయినట్లుగా, పాడు దెబ్బగా మార్చబడినట్లుగా, దేవుని మాటే వినని స్థితిలోనికి అతగాడి జీవితం వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యం మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో అవి గుర్తిరగలగా నీ జీవితంలో ఏ ఇచ్చ అయితే ఉంటుందో, ఏ ఆశ అయితే ఉంటుందో, దేవునికి సంబంధించింది ఆత్మీయతకు సంబంధించింది కాకుండా లోక సంబంధమైన ఇచ్చలు ఏవైతే ఉంటాయో ఆ ఇచ్చను బట్టి సాతానుగాడు నీ దగ్గరికి వస్తాడు. అర్థమవుతుందా? యేసు ప్రభువు ఈ లోకంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆమేన్ అని విడిచిపెడితే, ప్రార్థన విడిచిపెట్టి అలా లేస్తే వెంటనే వచ్చి పక్కలో ఉన్నాడు దుర్మార్గుడు. అప్పటికే యేసు ప్రభు 40 రోజులు ఏమంటే తిండి లేక నీళ్ళు లేక నిద్రాహారం లేక బాధపడతా ఉన్నాం చూశాడు కాబట్టి, యేసు ప్రభు ఇప్పటికే 40 రోజులు అయిందయ్యా, ఇదిగో ఈ రాళ్ళని చెప్పండి అంటే యేసయ్యకి ఏముంది? ఇప్పుడు ఆకలితో ఉన్నాడు కాబట్టి వాడు అలాగే వచ్చాడు, వేరే రూపంలో రాలా. 10 కొమ్ములు పెట్టుకొని, 10 తలకాయలు పెట్టుకొని, 10 చేతులు పెట్టుకొని, 24 చేతులు పెట్టుకొని పెద్ద ఆకారంతో యేసు దగ్గరికి వాడు రాలా. ఆకలి ఉందా? ఆకలి రూపంలోనే వస్తాడు. డబ్బు పిచ్చిందా? అలాగే వస్తాడు. మనిషి పిచ్చిందా? అలాగే వస్తాడు. జీవితాన్ని పాడు చేసేదానికి, జీవితాన్ని నాశనం చేసేదానికి ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు అంటాడు, మీరు బహుగా ఫలించుదురుగాక, ఇంకను ఫలించుదురుగాక, ఇంకను అభివృద్ధి పొందుదురుగాక, ఇంకను దీవించబడుదురుగాక. దానికి నువ్వు చేయవలసింది అంటే యేసయ్య యందు నీవు నిలిచి ఉందువుగాక. ఆయన అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రతికూలతలు మన జీవితంలో సంభవించవచ్చు, ఒకవేళ సంభవించాయా, అయినా సరే యేసయ్య యందు నీవు నిలిచి ఉందువుగాక. యేసయ్యే నీకు అవసరం. ఆయన లేని జీవితం ఏమంటే జీవితం కాదు అని ఎరిగి నువ్వు యేసయ్య యందు నిలిచి ఉందువుగాక. హల్లెలూయా. మీరు చూడండి, యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే ఎక్కడున్నా
అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా దీవించబడతానే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా ఆశ్రయించబడతా ఇంకను ఏమండి ఫలిస్తానే. అందుకని రాయబడింది, యోసేపు ఫలించడి కొమ్మ. ఇంట్లో ఫలించాడు, ఆ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో ఫలించాడు, జైల్లో పడేస్తే జైల్లో ఫలించాడు, చివరికి రాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా పెడితే అక్కడ కూడా చెప్పరామండి. మరి యోసేపు జీవితంలో అన్ని అనుకూలాలేనా? చెప్పరామండి. యోసేపు అనుకున్నట్లుగా అన్నీ జరిగిపోయాయా? యోసేపు తలంచినట్లుగా అన్నీ జరిగిపోయాయా? ఏమి జరగకపోయినా సరే ఆ ప్రతికూలతలలోనే ఆయన ఫలిస్తూ ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఫలిస్తూనే ఉన్నాడు. అలాంటి కృపతో యేసు నామములందరినీ నింపును గాక. హల్లెలూయా. మన జీవితం ప్రియమైన వారరా ఫలించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. యెషయా పుస్తకం 59:1 చూడండి. యెషయా పుస్తకం 59:1 రక్షింపనేరకుండునట్లు విననేరకుండునట్లు దేవుని హస్తం కురుచకాలేదు, దేవుని చెవులు మందము కాలేదు. ఆయన ప్రార్థన విని ఆశీర్వదించాలనే, ప్రార్థన విని రక్షించాలనే, ప్రార్థన విని ఏమైనా గొప్ప కార్యాలు చేయాలనే, ఏమైనా బహుగా ఫలించేటట్లుగా చేయాలనే కోరుకుంటూ ఉండే దేవుడు. అయితే అడ్డం వచ్చేదేంటి? ఒక్కొక్కరి దోషాలు ఏమవుతాయంటే అడ్డం వస్తూ ఉన్నాయి, ఫలించేదానికి అడ్డం వస్తూ ఉన్నాయి. యేసు నామములో ఆ అడ్డంకులు తొలగించుకుందురుగాక. యేసు నామములో ఇచ్చలు యేసు నిర్మూలమైపోవును గాక. యేసయ్య యందు నిలిచి ఉందురుగాక. సాతానుగాడి మాటలకు చెవియొక్కకుండా యేసయ్య యందు మీరు నిలిచి ఉందురుగాక. రెండో మాట చెప్తాను చూడండి. యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 5వ వచనం. అందరు తీయండి, అందరు చదవండి. అందరూ నాకు వినపడ్డంలే. బాల్కనీ మీద వెనక అందరూ ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, ఆ మాట అనండి గట్టిగా, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. యేసయ్యకి వేరుగా ఉండి నేనేమీ చేయలేను. మీరు యేసయ్యకి వేరుగా ఉండే చెప్పండి ఏమీ చేయలేం. ఈ లోకంలో ఎవరైనా సరే యేసయ్యకు వేరుగా ఉండే ఏదేదో చేద్దామనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. యేసయ్యకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. మీకు ఇంకా అర్థమైందని చెప్తాను చూడండి. తీగ, చెట్టు, ద్రాక్షావల్లి, తీగ బలమైనదా బలహీనమైనదా? గట్టి చెప్పండి. తీగ బలమైనదా బలహీనమైనదా? బలహీనమైనది. ప్రియమైనవి అన్నారా? ఇప్పుడు ఈ బలహీనమైనది ఫలించాలని ఆశపడినప్పుడు దీనికి ఒక ఆధారం అనేది ఉండాలి. ఇప్పుడు దారిలో పోతా ఉన్నప్పుడు దొండపోదులు చూస్తూ ఉంటాం. దొండపోదులు, ఆ తర్వాత ఆ ద్రాక్ష చెట్లు కూడా మీరు చూడగలరు, ద్రాక్షావళిని కూడా మీరు చూడగలరు. ద్రాక్షావళి ప్రియమైన వాళ్ళరా ఒక ఆధారం ఉంటుంది. ఆధారం లేకుండా ఎదగదు, ఆధారం లేకుండా ఫలించదు. దానికి ఆధారం ఉంటుంది, ఒక ఆధారం. ఇప్పుడు చెట్టు నాటామనుకుంటే దానికి కర్ర పెడతాం, లేదా ఏమంటే ఇనప ఊస పెడతాం, లేదా దానికి పందిరి వేస్తాం. అదే ఎందుకని అది ఎదిగి ఫలించగలిగేటట్లుగా. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా మనం ఎవరమై అంటే బలహీనులం, మనం ఎందుకు పనికిరాని వారం. బైబిల్లో ఉన్న మాటలు మీకు చూపిస్తాను, చూస్తారా? ఆ యోబు పుస్తకం 14:1. యోబు పుస్తకం 14:1. ఎన్ని దినాలు? గట్టిగా చెప్పండి. మన బ్రతుకు ఎన్ని దినాలు? కొద్ది దినాలు. మనం బ్రతికే ఎంతకాలం అంటే నిత్యం కాదు, ఈ లోకంలో బ్రతికేది కొద్ది దినాలే. తర్వాత చూడండి 25:6 గమనించండి. 25:6 అక్కడే యోబు పుస్తకం. నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు
పురుగు వంటి నరుడు ఎవరంట? మనిషి ఎవరంట? గట్టిగా చెప్పండి. నరుడు ఎవరంట? పురుగు వంటి నరుడు. పురుగు వంటి మనుషుడు. ఇలాంటి వాడు పురుగు. పురుగు బలహీనమైనది. అర్థమవుతుందా ప్రియమైన వాడరా? నరుడు బలహీనమైన వాడు. నరుని పురుగుతో పోల్చాడు. ఆయన కూడా అంటాడు, దావీదు కూడా అంటాడు, నేను నరులను కాదు పురుగును. పురుగు వంటి వాడని నన్ను నువ్వు తరుముతున్నావే. నేను బలహీనుని కదా. ఎంత బలహీనుని నీకు తెలీదా? నాలో బలము లేదు, నేను బలవంతుని కాదు అని. మీరు 103:14 చూస్తారా? 103వ కీర్తన 14వ చరణం చూడండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము, గట్టిగా చెప్పండి, గట్టిగానండి, మనము మంటివారము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. మనం మంటివారమని, మనం బలహీనులమని, మనం బ్రతికేది కొద్ది దినాలే అని, మనం పురుగు వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. ఈ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఉంటే మనం ఎలా ఉండాలి అంటే ప్రియమైన వారరా, మనం యేసయ్యని ఆధారము చేసుకుందుము గాక. హల్లెలూయా. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన పురుగు కాదు, దేవాతి దేవుడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తూ ఉన్న దేవుడు. ఆయన ఎవరు? శ్రీమంతుడు. ఆయన ఎవరు? నోటి మాటతో సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, పుడిసిటిలో నీటిని మూటగట్టిన వాడు. అంతటి బలవంతుడైన దేవుడు మనకు ఉంటే మనం చేయవలసిన పని ఏందంటే మనకు ఆయన ఆధారముగా ఉండునుగాక. హల్లెలూయా. ఒకటేమో ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆ తర్వాత ప్రియమైన వారరా, ఆయన్నే మనకు ఆధారమై ఉండాలి. ఆయన్నే మనకు ఆధారం. ఆ సామెతల పుస్తకం 3వ అధ్యాయం తీయండి, 3వ వచనం గమనించండి. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనక. ఏంటంట? అందరూ చెప్పండి గట్టిగా. నీ సొంత బుద్ధి ఉంటుందే, మనిషి బుద్ధి ఉంటుందే. మీ నాన్న, మీ అమ్మ, నేనైనా సరే, మీరైనా సరే, లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిలో ఏమండి ఆ తండ్రి స్వభావాలు, తల్లి స్వభావాలు, లేదా ఏమండి ఆ అత్త స్వభావం, లేకపోతే మేనమామ స్వభావాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వీటికంతా చెప్పండి, వీటికంతా ఏ సాలు వచ్చింది? కారణం ఏంటి? ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. లోకంలో బ్రతికినంత కాలం మనిషిలో ఏమంటే మనిషి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా సంప్రాప్తించిన ఆ జీన్స్ ఉంటాయి కాబట్టి మనిషి బుద్ధి మట్టి బుద్ధులే. అర్థమవుతుందా? స్వస్థ ఏమంటే ఆ మాట చూడండి అక్కడ, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఎక్కడ కూడా. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. అది నేనైనా సరే, మీరైనా సరే, ప్రతి విషయంలో యేసయ్యని ఆధారము చేసుకొందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆధారము చేసుకుంటూ నువ్వు నడిపించబడగలగాలి. ఇప్పుడు చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. త్వరగా. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. హల్లెలూయా. యోసేపు ఫలిస్తూ ఉన్నాడు. యోసేపు ఏమండి ఫలిస్తూ ఉన్నాడు. ఓట యొద్ద ఫలిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వ్యాపిస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటి తెలిసిన? యోసేపుకి ఆధారమైంది గోడ. గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తా, గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తా ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వారా? ఆ గోడే నజరేయుడైన యేసయ్య. యేసయ్యని ఆధారము చేసుకుందుము గాక.